గౌతమ్, సుభద్ర బాబుని ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. అతిథి వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. హాస్పిటల్లోకి వచ్చి అరే కార్తిక్ కార్తిక్ అని అరుస్తూ ఉంటాడు గౌతమ్. ఏంట్రా అని అడుగుతూ ఉండగా బాబుకి ఫీవర్ చాలా ఉందిరా, 104 degrees టెంపరేచర్ చూపిస్తుందిరా అని గౌతమ్ అనేసరికి అవునా, సరే మన హాస్పిటల్లో గీత అనే ఆ పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ జాయిన్ అయింది, పదరా చూపెడదాం అని అంటూ ఉండగా ఆ బాబుని ఎత్తుకొని అతిథి వెనకాల సుభద్ర, గౌతమ్, కార్తిక్ అందరూ ఒక రూమ్లోకి వెళ్ళగా అక్కడ డాక్టర్ని పిలుస్తాడు కార్తిక్. బాబుకి జ్వరంగా ఉంది, ఒకసారి చెక్ చేయండి అనగానే అతిథి బాబుని బెడ్పై పడుకోబెట్టగా డాక్టర్ గీత చెక్ చేస్తూ ఉంటుంది బాబుని. అహల్య అక్కడే అన్కాన్షియస్గా బెడ్పై పడిపోయి ఉంటుంది. వాళ్ళ ముందు నుండే అతిథి, గౌతమ్, సుభద్ర అందరూ వెళ్తారు. కానీ బాబుకి ఫీవర్గా ఉన్న విషయంతో అహల్యని ఎవరు పట్టించుకోరు. అన్కాన్షియస్గా ఉన్న అహల్యని ఎవరు పట్టించుకోరు. ఆ బాబుని డాక్టర్ చెక్ చేస్తుండగా అక్కడే ఉన్న డాక్టర్ దగ్గరికి ఒక నర్స్ వచ్చి డాక్టర్ నిన్న నైట్ ఒక అమ్మాయిని ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి జాయిన్ చేసి వెళ్ళారు కదా, ఆ అమ్మాయి ఇంకా కాన్షియస్లోకి రాలేదు అని చెప్పగానే అవునా అంటూ గౌతమ్ వైపు తిరిగి గౌతమ్ నిన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారా, తనకి ఇంకా కాన్షియస్ రాలేదంట, నువ్వు ఒకసారి వెళ్ళి చూడరా అని అనేసరికి చేసేది లేక గౌతమ్ అటువైపుగా నడుస్తూ ఉంటాడు. నర్స్ ఆ అమ్మాయి రూమ్ చూపించడానికి వస్తూ ఉంటుంది. ఇక ఆ నర్స్ అక్కడ బెడ్ పై ఉన్న అమ్మాయిని చూపించగానే గౌతమ్ షాక్ అవుతాడు. తను ఎవరో కాదు, అహల్య. అలా అన్కాన్షియస్గా బెడ్ పై పడిపోయిన అహల్యని చూసి గౌతమ్ షాక్ అవుతాడు. ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు? అహల్యని ఇంటికి తీసుకెళ్ళిపోతాడా, లేదంటే భానుమతి కుట్ర తెలుసు కాబట్టి అహల్యని కాపాడి ఇంకెక్కడికైనా తీసుకెళ్తాడా? గౌతమ్ అహల్యని బాబుని ఒక్కటి చేసి తన ప్రేమ విషయం చెప్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.